జిల్లా కేంద్రమైనటువంటి ఈ చిత్తూరు నగరంలో సుమారు 50 డివిజన్లు ఉన్నాయి. ఇక్కడ గాంధీ రోడ్ అనేది మనకు అందరికీ కూడా తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు అందరికీ కూడా తెలుసు. కానీ గాంధీ రోడ్లో ఉన్నటువంటి రోడ్డు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఒకసారి పరిశీలించాలి. కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత వెంటనే సంక్రాంతికి సంబంధించినటువంటి పండుగ రోజు మంచి ప్రకటన చేశారు ముఖ్యమంత్రి గారు కూడా. ఎక్కడైతే గుంతల రోడ్లు ఉన్నాయో వెంటనే గుంతల రోడ్లంతా కూడా పూడ్చి మంచిగా మరమ్మతు చేయండి అనేసి కూడా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. కానీ గాంధీ రోడ్ను మర్చిపోయారు, ఎందుకు నాకు అర్థం లేదు. అసలు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మర్చిపోయారా, ఎక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మర్చిపోయారా అనేది మాకు సందేహం వస్తుంది. ఎందుకంటే అన్ని రోడ్లు బాగా జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో అప్పుడు మన జిల్లాలో కాదు ఇతర జిల్లాలో కూడా ఎక్కడైతే మొత్తం కూడా గుంతల మెట్లు ఉన్నాయో మొత్తం రోడ్లు కూడా బాగు చేసుకోవచ్చు, మరమ్మతులు చేస్తూ ఉంటారు. కానీ చిత్తూరు పరిస్థితి, ఈ గాంధీ రోడ్డు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మేము ఒకటి అడుగుతున్నాం ఈ యొక్క ప్రభుత్వాన్ని, సంస్థ అధికారుల్ని, ఇక్కడ ఉన్నటువంటి కాణిపాకం, ఇక్కడ ఉన్నటువంటి అర్ధగిరి, టోటల్గా ఇటు కర్ణాటక, ఇటు తమిళనాడు, ఇట్లా బయట ఇతర ప్రాంతాల నుంచి కూడా పుణ్యక్షేత్రం వెళ్ళే దారి ఇది. పక్కన బైపాస్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఈ దారిలో వచ్చిపోయే వాళ్ళు తప్పనిసరిగా ఈ గాంధీ రోడ్డు దారిలోనే పోవాలా. పేరుకు మహాత్మా గాంధీ రోడ్ అని ఉంది, కానీ మహాత్మా గాంధీ రోడ్ యొక్క పరిస్థితి ఈ రోజు ఒకవేళ ఆయన బతుకుంటే చాలా బాధపడేవాడు అనేసి కూడా ఈ సందర్భంగా అధికారులను కూడా నేను తెలియజేయాలనుకున్నా. అందుకోసం ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఇది R&Bదా, ఇది మున్సిపాలిటీదా అనేది మీరే చర్చించుకొని వెంటనే గాంధీ రోడ్ని ఉన్నటువంటి అంతా మొత్తం డాక్టర్లు క్లినిక్లు ఉన్నాయి. ఈ క్లినిక్లో పేషెంట్లు ఎక్కువ మంది పోతుంటారు, ఎక్కువ మంది చిన్నపిల్లలతో కూడా పోతుంటారు, స్కూళ్ళు కూడా ఉన్నాయి ఈ పక్కంతా. కానీ వీళ్ళకంతా కూడా ఈ గొద్దుగా మిట్టాపాలు ఉండేదాని వల్ల చాలా ఇబ్బంది పరిస్థితి వస్తుంది. అసలు ఇక్కడ రోడ్ ట్యాక్స్ కడతా ఉన్నారు, ఇట్లా ఆటోలు కానీ, ఇట్లా బస్సు వాళ్ళు కానీ, లారీ వాళ్ళు కానీ మొత్తం కూడా ట్యాక్స్లు కడతా ఉన్నారు. వాళ్ళ బండ్లు బాగుండాలి కదా, మళ్ళీ ట్యాక్స్ వాళ్ళు కట్టాలి కదా. కాబట్టి ఇప్పుడున్నట్టు అధికారులు వెంటనే చాలా రోజులుగా పెండింగ్ ఉన్నటువంటి ఈ మొత్తం దారుణంగా ఈ నుంచి మొత్తం సంతపేట వరకు, ఆ క్రాస్ వరకు, లిల్లీ బ్రిడ్జ్ వరకు ఒకసారి పరిశీలించండి. కోర్టు నుంచి లిల్లీ బ్రిడ్జ్ వరకు ఈ యొక్క రోడ్డు చాలా దారుణంగా ఉంది. వెంటనే దీన్ని మరమ్మతు చేయడానికి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కూడా మేము ప్రభుత్వ అధికారులని, సంబంధిత అధికారులని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మన ఎమ్మెల్యే గారు దీన్ని జోక్యం చేసుకోండి. మీరు మంచిగా టౌన్లో అన్ని ప్రాంతాలు పర్యటిస్తూ కార్యక్రమాలు చేస్తూ మన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు, సంతోషిస్తాం, స్వాగతిస్తున్నాం. కానీ గాంధీ రోడ్డు కూడా మీరు పుణ్యం కట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధి గారికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. లక్ష్మీ టర్నింగ్ వరకు రోడ్లు మొత్తం పాడైపోయి గుర్తుగా ఉంది. వర్షం వస్తే ఎట్లా పోయేది, ఎట్లా తిరిగి 2 వీలర్ వాళ్ళు చాలామంది పడిపోయినారు. దీని గురించి ఎవరు ఆలోచన చేయలేదు. ఇప్పుడైనా అధికారులు సంధించి దీన్ని తగు చర్య తీసుకోవాలని కోరుతున్నాము. ఇక్కడ నుంచి కాణిపాకం పోయేదానికి RTC బస్సులు ఉంది. దాని తర్వాత ఆటో రిక్షాలు రోజుకు ఒక 20-30 తిరుగుతుంది. అది కూడా ఇబ్బందిగా కింద పడి ఒక కారు అయితే మొన్న పడిపోయింది కింద. ఈ రోడ్డు పరిస్థితి అట్లనే ఉంటాయో చేస్తారనేసి మేము అడుగుతా ఉన్నాము. స్కూల్ పిల్లలు లీవ్ వెళ్ళినారు. దీని ముందు స్కూల్ పిల్లలు చాలామంది పడిపోయి దెబ్బలు తగిలినాయి. దాని గురించి ఏది చర్యలు తీసుకోవాలి, ఇంతవరకు ఏదైనా చర్యలు తీసుకుంటారో లేదనేసి మేము పబ్లిక్ కలుగుతూ ఉన్నాము. వాన వస్తే ఖచ్చితంగా నీరు వెళ్ళిపోతారు. 2 వీలర్ వల్ల పడి ఇంతవరకు 4-5 మంది పడి లేచారు. చాలా దెబ్బ తగిలింది. నిండా ఘోరంగా ఉంటుంది. పెద్దవాళ్ళు దయచేసి దాన్ని సరి చేయాలని కోరుతున్నాం. చిత్తూరు మొత్తం గుంతలంతా పూర్తి చేశారు. గాంధీ రోడ్డు మొత్తం మర్చిపోయినారు ఎమ్మెల్యే గారు.